రాబోయే 5 ఏళ్లలో 8 రంగాల ఉద్యోగుల జీవితాలు తలకిందులు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ముందుగా జాగ్రత్త పడితేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుందని సలహా ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి దేశంలో వినిపిస్తున్న టెక్నికల్ వర్షన్. టెకీల నుండి బుకీల దాకా అందరినీ వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే ఏఐ దెబ్బ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా 8 రంగాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం IBM కంపెనీ ఓ నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల నియామకాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను నియమించింది. అంటే HR రంగంలో AI ఎంట్రీ ఇచ్చినట్లు అయ్యింది. దీంతో IBM తరహాలో వెళ్లాలని చాలా కార్పొరేట్ సంస్థలు ఆలోచన చేస్తున్నాయి. దీంతో చాలా మంది IT ఉద్యోగులకు దెబ్బ పడడం ఖాయంగా తెలుస్తోంది. ఇక డ్రైవర్ల ఉద్యోగాలను కూడా AI ఊడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా విదేశీ కార్ల కంపెనీలు స్వయం ప్రతిపత్త వాహనాలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. టెక్నికల్ చెకింగ్ పూర్తయి అంతా ఓకే అని ఆ సంస్థలు భావిస్తే AI కార్లు మార్కెట్లోకి వస్తాయి. దీంతో సొంత కారు ఉన్న వారికే కాదు, MNC కంపెనీలు కూడా డ్రైవర్లను పెట్టుకోవు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్లే. దీంతో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది డ్రైవర్ల ఉద్యోగాలు పోవడం ఖాయం. AI దెబ్బకు కోడింగ్ రంగం ఉద్యోగులు కూడా రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే గూగుల్, జెమినీ, డీప్ రీసెర్చ్ వంటివి ఎంట్రీ ఇవ్వడంతో AI ఇప్పుడు చాలా సులభంగా కోడింగ్ చేస్తోంది. అంతేకాదు ప్రైమరీ కోడింగ్ అంతా AI చేస్తుంది. దీంతో కోడింగ్ రంగంలో కొత్తగా వస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చే ఛాన్సే లేదు. ఇక సైబర్ సెక్యూరిటీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకునే రోజులు వస్తున్నాయి. వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రమే కాదు, కంపెనీల సర్వర్లతో పాటు సైబర్ మోసాలను కూడా AI ద్వారా అడ్డుకోవడం చాలా సులభమవుతుంది. అంటే సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా టీం ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఏమాత్రం అవసరం ఉండదు. ఇక ఆన్లైన్ మార్కెటింగ్ కూడా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బారిన పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా కంపెనీలు తమ ఉత్పత్తులను కస్టమర్ దాకా తీసుకువెళ్లడానికి నానా పాట్లు పడుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఏజెన్సీలకు కోట్లాది రూపాయలు సమర్పిస్తున్నాయి. ముఖ్యంగా కాస్మెటిక్ కంపెనీలు అయితే సినీ స్టార్లకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు. అంతా AI చూసుకుంటుంది. పబ్లిసిటీ ఎలా చేయాలి, కస్టమర్ దగ్గరకు ప్రోడక్ట్ ఎలా తీసుకెళ్లాలి అనేది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతే. దీంతో కంపెనీలకు భారీగా డబ్బు ఆదా అవ్వడం ఖాయమైతే పబ్లిసిటీ కంపెనీలు బోర్డు తిప్పేయాల్సిందే. అంటే ఆయా సంస్థలో పనిచేసే వారి ఉద్యోగాలు ఊడడం పక్కా. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు బలయ్యే మరో రంగం హోటల్ అండ్ రెస్టారెంట్స్. చిన్న చితక కాక హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బంది ఉండదు. కానీ 2 స్టార్ నుండి ఆపై రేంజ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ దెబ్బతినడం ఖాయం. అంతేకాదు క్యాసినో, క్లబ్, పబ్స్ ఇలా ప్రతి ఒక్క దానిలో వేలాది మంది ఉద్యోగాలు ఊడతాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో రోబోల ద్వారా సర్వ్ చేయిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్డర్ తీసుకోవడం, బిల్ పేమెంట్స్ కూడా రోబోల ద్వారా జరిగిపోతాయి. దీంతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే వారే ఉండరు. అంటే ఆ కాలేజీలు మూతపడతాయి. అలాగే ఆ రంగాన్ని నమ్ముకున్న వారి ఉద్యోగాలు కూడా ఉండవు.